నమస్తే మో, ఇవాళ టిఫిన్ చేద్దామని హోటల్ రాకపోయినామో. ఇక్కడ ఎప్పుడు చూసినా పబ్లిక్ ఎక్కువ కనిపిస్తురమో. అందుకే ఏముందా తెలుసుకోనికి అని చెప్పేసి నేను మన ఫైనాన్స్ మినిస్టర్ పోయినామో. లోపలికి వచ్చినాక పబ్లిక్ అయితే మంచిగా ఉండేమో. ఏమేమి టిఫిన్లు ఉన్నాయని చెప్పి కొద్దిసేపు చూసినామో. తర్వాత మనోడైతే పూరి తిందామని ఫిక్స్ అయిపోయినామో. నేను పెసరట్టు తిందామని ఫిక్స్ అయినామో. ఇక్కడ బాగా నచ్చిన విషయం ఏంటి అని అంటే హోటల్ని నీట్గా మెయింటైన్ చేస్తారమో. అండ్ ఓపెన్ కిచెన్ ఉందిమో. ప్రతి ఒక్క ఐటమ్ ప్రిపరేషన్ కూడా మనం లైవ్ లో చూడొచ్చుమో. ఫైనల్ అయితే మన పెసరట్టును పూరీలు వచ్చేసినాయేమో. అమ్మో ఇక్కడ పూరీలు 50 రూపాయలు తీసుకున్నాడు. 3 పూరీలు అటమో. చరణానంద స్వామి ఎప్పుడో చెప్పిండమో పూరి రేటు పెరుగుద్ది, ప్లేట్ల పూరి దరుగుద్ది అని చెప్పేసి. మనమే పట్టించుకుంటలేమో. ఇక టేస్ట్ విషయానికి వస్తే పూరీలకేమో చానా కర్రీ ఉన్న పప్పు సాంబార్ ఇచ్చారుమో. నాకు ఇంకా అర్థమవుతలేమో పూరీలకు సాంబార్ ఎందుకు ఇచ్చారు అని. టేస్ట్ విషయానికి వస్తే ఎట్లుంది అని అడిగితే మనోడైతే బాగుంది అన్నాడమో ఆ పూరి. నెక్స్ట్ వచ్చేసి పెసరట్టుమో. పెసరట్టు అయితే చూడనీకే చాలా టెంప్టింగ్ ఉండేమో. దీన్ని ఓపెన్ చేసి చూస్తే లోపల ఉప్మా, ఉల్లిగడ్డలు, క్యారెట్, కొత్తిమీర ఏందేందో మంచిగా టెంప్టింగ్ గా తయారు చేసి ఇచ్చిండమో. దాన్ని చించుకొని పల్లీల చట్నీలో ముంచుకొని తింటే మాత్రం నిజంగా చెప్తున్నామో జెన్యున్ గా పెసరట్టు టేస్ట్ మాత్రం అదిరిపోయిందిమో. మనం వేడికి పోయినా ఫ్రీగా వచ్చిన సాంబార్ వదిలిపెట్టాం కదమో. సాంబార్ తాగితే సాంబార్ కూడా భలే ఉండేమో వేడి వేడిగా. తినే ముందు చేయగడుక్కుండా మర్చిపోయినామో. తిన్నాక చేయగడుక్కునేది వీడియో తీద్దాం అనుకుంటే అప్పుడు మర్చిపోయినామో. సరే అని చెప్పి బయటికి పోయి ఒక 2 ఛాయలు ఆర్డర్ ఇచ్చినామో. 5 నిమిషాలు టైం పడుతుంది అన్నాడు. అదంత టైం మనకి ఉన్నదేమో. సో అప్పుడే వచ్చేసినామో. ఇక దీని లొకేషన్ వచ్చేసి డాక్టర్ స్ట్రీట్ రోడ్ నెంబర్ 1 మో. రాజా థియేటర్ పోయే మూల మీద ఉంటుందేమో. మీరు కూడా ఎప్పుడన్నా ట్రై చేస్తా అంటే పెసరట్టు ట్రై చేయరని నా సజెషన్ మో. ఇక మీ ఇష్టం మో. ఓకే బాయ్.